నమస్తే, వెల్కమ్ టు టేస్టీ రివ్యూస్. ఈరోజు మేము ఏంటంటే గులాబ్ జామున్ అయితే చేస్తున్నాం. మా చిల్లువలు అయితే గులాబ్ జామున్ చేస్తున్నారు. పిండిని బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలా చుట్టుకొని వాటిని అయితే ఆయిల్లో ఫ్రై చేయాలి. అలా ఉండలు చుట్టేలోపు ముందుగా పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలన్నమాట. వాళ్ళైతే మా చెల్లి వాళ్ళు అయితే ఉండలు అయితే చుడుతున్నారు, నేనైతే పాకం రెడీ చేస్తున్నాను. 1 కప్పు 2 కప్పులు పంచదారని అయితే వేసి వాటర్ అయితే 2 కప్పులు వాటర్ని అయితే వేసాను. అది పంచదార కరిగిపోయిన వరకు అలాగా పాకాన్ని అయితే ఉంచాలి. పంచదార మొత్తం కరిగిపోయాక అప్పుడైతే కొద్దిగా యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం చుట్టిన ఉండలను అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక అవి అయితే తీసి పక్కన పెట్టి మనం చేసుకున్న షుగర్ సిరప్లో అయితే అవి ఉండలను అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక వాటిని వేసుకోవాలి. గులాబ్ జాములు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం అయితే ట్రై చేసాం. గులాబ్ జాములు సూపర్గా వచ్చాయి. నా వీడియోస్ ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉండలు అయితే అందులో వేస్తూ ఉన్నారు. అవన్నీ బాగా ఫ్రై అయిపోయాక తీసి